అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నడ నటుడు దర్శన్ కు బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ బెయిల్ రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్ కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దర్శన్ కు బెయిల్ ఇచ్చేందుకు చట్టపరమైన కారణాలు లేవంది కోర్టు. చట్టానికి ఎవరు అతీతులు కారంటూ, కస్టడీలో దర్శన్ కు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదంటూ సుప్రీంకోర్టు చెప్పింది. జైళ్లలో నిందితులకు 5 స్టార్ ట్రీట్మెంట్ ఇస్తే చర్యలు తప్పు అంటూ వార్నింగ్ ఇచ్చింది. దర్శన్ను త్వరగా అదుపులోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 డిసెంబర్ 13న దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ బెయిల్ను రద్దు చేసింది. అలాగే వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ ఆదేశించింది. అదుపులోకి తీసుకున్న తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏవి చేయకూడదని, 5 స్టార్ ఏర్పాట్లు లాంటివి చేస్తే, 5 స్టార్ హోటల్స్లో చేసినట్లుగా సదుపాయాలు కల్పిస్తే కుదరదు అంటూ ఖచ్చితంగా వాటి విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సింది ఉందంటూ కోర్టు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందనే చెప్పాలి. మనందరికీ తెలిసిన విషయమే, రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ను అరెస్ట్ చేసిన విషయం, ఆ కేసులో నిందితుడిగా, దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శన్తో పాటు మరికొందరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంచలనంగా మారింది. తన అభిమానినే అంత దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసుకు సంబంధించి ఒక కన్నడ స్టార్ అరెస్ట్ అవడం పట్ల గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు, ఆ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శన్కు బెయిల్ ఇచ్చేందుకు అసలు ఎలాంటి చట్టపరమైనటువంటి కారణాలు లేవంటూ చెప్పింది. అలాగే బెయిల్ మంజూరు విచారణ సాక్షులపై ప్రభావం చూపుతుందంటూ కూడా జస్టిస్ మహదేవ్ పేర్కొన్నారు. చట్టానికి ఎవరు అతిథులు కారని, కస్టడీలో దర్శన్కు ఎలాంటి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ జైలు అధికారులకు సూచించారు. నిందితులకు జైళ్లలో 5 స్టార్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తే జైలు సూపరింటెండెంట్పై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. దర్శన్కు త్వరగా అదుపులోకి తీసుకోవాలంటూ కూడా సూచించారు. దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితులు, అలాగే పవిత్ర గౌడ్ సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. రేణుకా స్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లుగా విచారణలో తేలింది. అతన్ని కరెంట్ షాక్ కూడా పెట్టినట్లుగా పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. హైకోర్టు దర్శన్కు గతేడాది అక్టోబర్లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా ఇప్పుడు డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్నిచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మరోవైపు దర్శన్ అరెస్ట్ అనేది గతంలో రాజకీయంగా కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయ మలుపు తీసుకోవడం కూడా మనం చూసాం. ఆరోపణలు, ప్రత్యారోపణలు చూసాం. ముఖ్యంగా తన అభిమానినే, అంటే ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి దర్శన్ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం విషయంలో అతను చేసినటువంటి, వరుసగా చేస్తున్నటువంటి కామెంట్స్ అప్పుడు దర్శన్ హర్ట్ అవ్వడానికి పెద్ద కారణంగా మారింది. అంటే భార్యను వదిలేసి గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నాడని, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడని, దేవత లాంటి భార్యను వదిలేసి ఇలాంటి సంబంధాలు పెట్టుకొని తాను ఎవరైతే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడో తన మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం ఆ వ్యక్తి, ఇవన్నీ చేసిన నేపథ్యంలో ఆగ్రహం చెంది అతన్ని తీసుకొచ్చి, కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అత్యంత దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి, కరెంటు షాక్ పెట్టి, ఇలా రకరకాలుగా నానా చిత్రహింసలు పెట్టి అతని ప్రాణాలు తీశారు. ఆ తర్వాత అతన్ని బాడీని మాయం చేసే ప్రయత్నాలు చేశారు. అయితే దీనికి సంబంధించి కేసు నమోదవడం, పోలీసులు విచారణ చేయడం, తర్వాత దర్శన్తో పాటు మరొక 15 మందిని అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో దర్శన్ అరెస్ట్ అనేది రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు మనం చూసాం. ఇప్పుడు మరొకసారి దర్శన్ బెయిల్ రద్దు కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దర్శన్ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడానికి వీలు లేదు అంటూ చెప్పింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.